మెదక్ జిల్లా నర్సాపూర్లో రోజుకు కోతుల బెడద పెరిగిపోతోంది. కోతుల దాడిలో గతంలో ఒక బాలుడు చనిపోగా కోతులు వెంబడిస్తే బంగ్లాపై నుంచి పడి పలువురు కాళ్లు చేతులు విరికాయి. రోజు కనీసం 5-6గురిపై కోతులు దాడులు చేస్తున్నాయని స్థానికులు వాపోయారు. కోతులను నివారించేందుకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నహీం ఒకరికి గొరిల్లా గెటప్ వేయించి మున్సిపాలిటీలో తిప్పుతున్నాడు. గొరిల్లా గెటప్లో ఉన్న మనిషిని చూసి కోతులు పారిపోతున్నాయని అన్నారు. పూర్తి స్థాయిలో కోతుల నివారణకు ఇంకో 4-5 గెటప్లు వేయించి రోజు తిప్పుతానంటూ ఆయన తెలియజేశారు. మున్సిపాలిటీ అయినప్పటి నుండి మాకు ఈ నర్సాపూర్ దగ్గర అడవి ప్రాంతం చాలా దగ్గర ఉంది కాబట్టి మా నర్సాపూర్లో కోతులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కరవడం జరుగుతున్నాయి, సామాన్లన్నీ ఖరాబ్ చేయడం జరుగుతున్నాయి. ఇల్లు తీసి ఇట్లా ఇంటికి ఇట్లా పక్కకు పోయినామంటే ఇష్టం వచ్చినట్టు కోతులు 5 కోతులు 10 కోతులు ఇళ్లలో జొరి మనుషులను కరవడము రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇది ఎన్నో రకాలుగా పరిష్కరించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. మున్సిపాల్ నుంచి గిట్ట ఎన్నో ప్రయత్నాలు చేసినాం మేము గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, అయినా కానీ కోతులు పారిపోవడం లేదు. అలాంటి సమయంలో మా వైస్ చైర్మన్ గారు వినూత్న ప్రయత్నం చేసి ఇక్కడ ఈ గుడ్డెలు టైప్గా మనిషిని తయారు చేసి వార్డులలో పంపిస్తుంటే కోతులన్నీ పారిపోతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఈ కోతుల బెడలతోటి చాలా మందికి ఇబ్బందులు జరిగినాయి. కొందరు అయితే బిల్డింగ్ల మీద నుంచి పడి దెబ్బలు తాగించుకోవడము బాగా ఇబ్బందికరంగా ఉండడంతో మా మున్సిపల్ వైస్ చైర్మన్ యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం చూసి దీన్ని ఇట్లాంటి తయారు చేస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఒక మనిషిని ఇట్లాంటి వేషధారణ తయారు చేసి ప్రయోగించడంతో ఆ కోతులు కొద్దిగా పారిపోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రయోగాన్ని ఇంకా ముందుకు కొనసాగించి దీన్ని కోతుల బెడద నుంచి కాపాడుతామని తెలియజేస్తాం. అందరికీ లాభ చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఆడోళ్ళు ఉన్నా కానీ మొత్తం సామాన్లు చేస్తున్నాయి. అందుకే ఒకసారి యూట్యూబ్లో చూసి అది తీసుకొచ్చి మనం చేసడం జరుగుతుంది.